పసుపు వేపాకు కలిపిన నీళ్ళు అయితే మాత్రం ఇదైతే కొంచెం వెరైటీగానే ఉంటది కొత్తగా చూసే వాళ్ళకైతే. ఎందుకంటే ఆయన మెడలో ఉండేవన్నీ కూడా మేక పేగులు. ఈమెకైతే ఒంట్లోకి అయితే దేవుడు వచ్చింది. ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే మా అత్తయ్య ఇంకా బీరువాని కూడా వదిలిపెట్టలేదు, బీరువాలో కూడా చల్లిచ్చారు. పూజ అయిపోయిన తర్వాత ఆయన అలా పక్కకు వెళ్ళంగానే చాలా మందికి అయితే ట్రాక్టర్ లో డాన్స్ వేయడం అదంతా ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో జరిగే తిరునాళ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. నేనైతే ఈ సాంగ్యాలన్నీ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మాదైతే నెల్లూరులో ఒక చిన్న విలేజ్. మా విలేజ్ లో తిరునాళ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇదైతే కొంచెం వెరైటీగానే ఉంటది కొత్తగా చూసే వాళ్ళకైతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే పుట్టి పెరిగిన నాకే కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ తిరునాళ్ళ ఎవరికంటే అంకమ్మ తల్లికి, అంకమ్మ తల్లి తిరునాళ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో బోనాలు జరుగుతున్నాయి కదా, అలాగే మాకైతే ఇక్కడ అంకమ్మ తల్లి తిరునాళ జరుగుతుంది. అంకమ్మ తల్లిని అయితే ఇలా గుడి ఎదురుగా అంకమ్మ తల్లి బొమ్మని ఇలా ముగ్గుతో వేస్తున్నారు. చాలా నీట్గా వేస్తున్నారు. వీళ్ళైతే మాత్రం కింద కాళ్ళ వేళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా, అది కూడా చాలా చక్కగా వేశారు. అంత నీట్ గా వేస్తున్నారు. ఈ గుడి అయితే మాత్రం ఊరి చివరిన ఉంటది. ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఒక ఊరికి సంబంధించింది కాదు ఈ గుడి, 3 ఊర్లకు సంబంధించింది. 3 ఊర్ల నుంచి కూడా ఇక్కడికి జనం వచ్చి మొత్తం అంతా ఈ 3 రోజుల తిరునాళ చాలా చక్కగా చేస్తారు. అమ్మవారి బొమ్మ వేయటం అయితే పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి బొమ్మ చుట్టూ అమ్మవారి పూజకు కావాల్సిన సామాన్ అయితే అమరుస్తున్నారు. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మేకపోతునైతే బలిస్తారు. అయితే అమ్మవారికి కథ చెప్తారు అమ్మవారి దగ్గర. ఈ కథ అయితే మీరు కూడా వినండి. నీ కోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నవని నిన్ను బాబా దీపరాజ్ చేసిందా. ఇక్కడ అమ్మవారి కథ మొత్తం చెప్పిన తర్వాత సెలవిమ్మని అడుగుతున్నారు. అలాగే ఇక్కడ నుంచి పిల్లల్ని అలాగే ఆడవాళ్ళని పక్కకి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు చూడొద్దని. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మేకపోతుని బలిస్తారు. బలిచ్చిన తర్వాత ఇక్కడ జరిగే తంతు చూడండి. కూర్ముడు శంకరుడు రాజు రవదేవరాజు గంగోరు పంపున శవగణాలు దేవగణాలు కొలువు కుమార్కం పరస్థలం 10 ఆసారం కాపు కరణం దిమాను పొండుకి పావనానికి ఈ పూజకి ఏరగంధానికి దైవానికి దర్శనం. అమ్మవారి దగ్గర కోతులు పూజించను చుట్టుకప్పులు తీసుకుని మానికాడికి పోయేదానికి సెలవా సెలవా సెలవా. దేవగడాలు కొలువు కుమార్గం 10 ఆచారం చదువున అమ్మవారి దగ్గర కోతులు పూజించను సాధించను. అమ్మవారి దేవరాజు గంగోరు పంపున శివగణాలు దేవగణాలు కొలువు కుమార్కం స్థలం పరస్థలం 10 ఆచారం కాపు కరణం దిమానం పొండుకి పావనానికి దైవం దర్శనం. అమ్మవారి దగ్గర కోతులు పూజించను సాధించను అవసరం నైచాలు చెల్లించను చుడికప్పులు తీసుకొని అంతా దిష్టి తీసి వాటి దగ్గరికి పోయేదాన్ని సెలవా సెలవా సెలవా. అయ్యా ఎవడన్నా
ఇప్పుడైతే మేకపోతుని బలివ్వటం అయిపోయింది. నేనైతే మేకపోతుని బలిచ్చే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ ఈ మేకపోతుని బలిచ్చిన తర్వాత ఈమెకైతే ఒంట్లోకి అయితే దేవుడు వచ్చింది. ఈమెయితే 10 minutes వరకు అయితే ఇలాగే చేస్తూ ఉంది. తర్వాత అయితే ఈమెకైతే ఒక నిమ్మకాయ ఇచ్చారు. ఆ నిమ్మకాయ అయితే నోట్లో పెట్టాక ఆమె కొరికి నవిలి మింగేసింది. ఆ తర్వాత అయితే నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఒక అతను వస్తాడు. ఇగో ఇక్కడ చుట్టూ యాపాకు కట్టుకున్నారు కదా నడుముకి, అలాగే ఆయన మెడలో ఉండేవన్నీ కూడా మేకపోతే పేగులు ఉంటాయి కదా, ఆ పేగులతోటి అలా దండల్లాగా కట్టారు. ఆ పేగులు అయితే అలా ఉబ్బటానికి సాకల వాళ్ళు ఉంటారు కదా, సాకల వాళ్ళు అయితే మాత్రం ఆ పేగులు అలా పట్టుకొని మొత్తం అంతా ఊపారు లోపల. ఊపిన తర్వాత అవి కొంచెం ఉబ్బినట్టు వచ్చాయి. వాటిని అయితే ఇలా కట్టారు ఆయనకి మాల్లాగా. ఆయన ఏమంటారో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడాను ఇలా కూడా చేస్తారని. ఆయన అయితే మాత్రం అమ్మవారి ముందు పూనకం వచ్చిన వాళ్ళు చేస్తారు కదా, అలాగే చేశాడు. సేమ్ పూనకం వచ్చిన వాళ్ళు చేసినట్టు నాట్యం చేస్తూ ఉన్నారు. ఇలా ఆయన చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు క్లాప్స్ కొట్టడము, ఇంకా వేరే వాళ్ళు అయితే 2 కర్రలు తీసుకొని కర్రలతోటి సౌండ్ చేస్తూ ఉన్నారు. అలా అయితే ఖచ్చితంగా చేయాలంట, కర్రలతోటి సౌండ్ చేయాలంట. ఇటు సైడ్కి అయితే మాత్రం చేస్తున్నారు. అలా ఆయన అయితే మాత్రం ఆ కుండ నెత్తిన పెట్టుకున్నాక ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకైతే ఎవరు ఎదురు ఉండకూడదు, అడ్డం ఎవరు లేకుండా ఉండాలి. అలా కర్రలు కొట్టుకుంటూ ఆయన అయితే జమ్మి చెట్టు వరకు అయితే తీసుకెళ్తారు. ఆయన అలా పక్కకు వెళ్ళంగానే చాలా మందికి అయితే అమ్మవారు ఒంట్లో పూనారు. అందులో ఒక అమ్మాయి అయితే చిన్న అమ్మాయేను, 11-12 years ఉంటాయి అంతేను. అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ మనం ఏదన్నా అనుకుంటే కంపల్సరీ జరుగుద్ది. ఏదైనా కష్టాల్లో ఉండి అది తీరాలి అని కోరుకుంటే జరుగుద్ది. అంతేగాని మాకు లక్షలు కావాలి కోట్లు కావాలంటే మాత్రం జరగదు. అది కూడా జరుగుద్దేమో నాకైతే తెలీదు, నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూజలన్నీ కూడా అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నదానం ఉంటుంది. అన్నదానం దగ్గర అయితే ఫుల్ రష్ ఉండే, అందుకే వీడియో తీయలేదు. ఇంకా నైట్ అయితే అమ్మవారి ఊరేగింపు, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ట్రాక్టర్ మీద అయితే అమ్మవారి ఊరేగింపు ఉంటది. ఇక్కడైతే పూలతోటి అమ్మవారి అలంకరణ చాలా చక్కగా చేశారు. ఇప్పుడైతే ఊరేగింపుకి బయలుదేరుతుంది ట్రాక్టర్. అమ్మవారు ఊరేగింపుకి బయలుదేరుతున్నారు. 7 స్టార్ట్ చేశారు. సాయంత్రం 7 గంటలకల్లా స్టార్ట్ చేశారు ఊరేగింపు అయితే మాత్రం. అయితే ఊరేగింపు ఒక్క ఊరు కాదు 3 ఊర్లు తిరిగి రావాలి. అమ్మవారి చెప్పాను కదా ఈ గుడి అయితే 3 ఊర్లకు సంబంధించిందని, అందుకే 3 ఊర్లు ఊరేగింపు తిరిగేసి గుడి దగ్గరకు వచ్చాక
రేపైతే ఇక్కడ మళ్ళీ పూజలు అలాగే పొంగళ్ళు ఇంకా చాలా తతంగాలు ఉంటాయి. ఇప్పుడైతే ఊరేగింపుకి స్టార్ట్ అయింది. ఇక్కడ ఊరేగింపుతో పాటు ఇంకొక ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్. అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే వెనకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. కొబ్బరికాయలు పసుపు నీళ్ళు పూజారి ఉండాలి. పూజారి వన్ అవర్ నుంచి వీళ్ళు డ్యాన్స్ చేసి అలసిపోయి కూర్చున్నారంట. ఈ డ్యాన్స్ చేసే వాళ్ళు 2 గ్రూపులుగా వచ్చారు. అంటే 8 మంది వచ్చారు. ఇలాంటి డ్యాన్సులు ఇలా ఊరేగింపు చుట్టూ ఇలా ట్రాక్టర్లో డ్యాన్స్ వేయడం అదంతా ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. మళ్ళీ అయితే ఇప్పుడు చూస్తున్నాము. ఈయనైతే మా ఇంటి సాకలైన. ఈయన ఏంటంటే ఇక్కడ కాగడా పట్టుకొని ఉన్నాడు కదా, అమ్మవారు ఊరేగింపు ముందు సాకల వాళ్ళు కాగడా పట్టుకొని ఊరంతా తిరుగుతారు. ఆయన అయితే వీడియో తీస్తున్నానంటేను నన్ను వచ్చేటట్టు తీయమ్మా అని చెప్పి ముందుకొచ్చి నించొని చెప్తున్నాడు. సరే తీస్తున్నానులే అని చెప్పాను. ఇక్కడ ట్రాక్టర్ అయితే అమ్మవారు అయితే మాత్రం ఇంటి ముందుకు వచ్చాక ఇలా పసుపు వేపాకు కలిపి నీళ్ళు అయితే మాత్రం ఇలా ట్రాక్టర్ ముందు పోసి కొబ్బరికాయ కొట్టుకుంటారు. ట్రాక్టర్ ముందు కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే మాత్రం హారతి ఇస్తారు. అమ్మవారికి హారతి ఇచ్చి మనకిస్తారు. తర్వాత మన ఇంటి ముందు నుంచి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక ఆమె చేట అలాగే వేపాకు తీసుకొని ఇంటికి వస్తారు. ఈమెకి ఏంటంటే మనం బియ్యం ఇస్తే ఆ బియ్యం ఏంటంటే ఆమె చేతులతోటే ఇల్లంతా చల్లుతారు. ఆమె అలా చల్లితే చాలా మంచిదంట. మా అత్తయ్య అయితే ప్రతి సంవత్సరం ఇలా చల్లిస్తారు. ఇలా చల్లిస్తే మనకేంటంటే మొత్తం ఏం చేసుకున్నా సరే చక్కగా కలిసి వస్తాయంట. మా అత్తయ్య ఇంకా బీరువాని కూడా వదిలిపెట్టలేదు. బీరువాలో కూడా చల్లించారు. మా అత్తయ్య అయితే ఇట్లాంటివి బాగా నమ్ముద్ది. ఇలా మొత్తం మన లోగిల్లో అంటే మన ప్లేస్ ఎంతవరకు ఉందో ఆ ప్లేస్ మొత్తం అయితే మాత్రం ఇలా చల్లించుకుంటారు. మొత్తం ఇల్లు మొత్తం ఇలా చల్లించుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. మనకి తోచినంత మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చి ఆమె దగ్గర నుంచి అయితే మాత్రం ఆశీర్వాదం తీసుకుంటారు. అలా తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అమ్మవారి ప్రతిరూపంలాగా నమ్ముతారు. ఇక్కడ అయితే మాత్రం 7ంటికి అయితే ఊరేగింపు స్టార్ట్ అయింది కదా, మా ఇంటి దగ్గరికి వచ్చేళ్ళకి 2:30 అయిపోయింది. ఇప్పుడు టైం అయితే నైట్ 2:30 అయింది. ఇంకా సెకండ్ డే అయిపోయి థర్డ్ డేలోకి వచ్చేసాము. ఈరోజు అయితే ఇంకా పొంగళ్ళు అలాగే మేకపోతుని బలి ఇవ్వటం ఇంకా చాలా తతంగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు లాస్ట్ రోజు చేస్తారు. ఈరోజు అయితే నైట్ వరకు ఉండదు, ఈవినింగ్ వరకే ఉంటుంది. ఏమున్నా సరే తర్వాత ఇంకా నైట్ గుడి దగ్గరికి అయితే ఎవరు వెళ్ళకూడదు అనుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా అంతేను. థర్డ్ డేలోకి వచ్చేసాం కాబట్టి ఏమేం చేస్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇప్పటికే పెద్దగా అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో పెడతాను థర్డ్ డే మొత్తం. వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.